వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం బేసిక్ ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. చాలా వీలైనంత సింపుల్గా చెప్తాను. ఓకే, సో జనరల్గా ఫండమెంటల్ అనాలిసిస్ అంటే కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుందనే విషయాన్ని తెలుసుకోవడానికి వాడుతూ ఉంటారు అనమాట. అంటే వాల్యుయేషన్ సరిగ్గా ఉన్నాయా, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎట్లున్నాయి, ప్రాఫిట్స్ వస్తున్నాయా లేదా, వాళ్ళ దగ్గర క్యాష్ ఫ్లో ఎట్లుంది, ఇట్లాంటి కొన్ని మెట్రిక్స్ అనేవి చూడడానికి వాడుతూ ఉంటారు అనమాట. సో మనం వన్ బై వన్ బేసిక్గా తెలుసుకోవడానికి చూద్దాం అన్ని విషయాలు. సో ముందుగా బ్యాలెన్స్ షీట్. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ దగ్గర ఎన్ని అసెట్స్ ఉన్నాయి, ఎన్ని లయబిలిటీస్ ఉన్నాయి, ఎన్ని ఈక్విటీస్ అంటే షేర్లు ఎన్ని ఉన్నాయి, ఇట్లా దీని గురించి తెలుసుకోవడం అనమాట. బ్యాలెన్స్ షీట్లో ఈ డీటెయిల్స్ ఉంటాయి. ఇన్కమ్ స్టేట్మెంట్ ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే అర్థమైంది అనుకుంటా. ప్రతి 3 నెలలకు, ప్రతి సంవత్సరానికి, ప్రతి 6 నెలలకు ఇట్లా వాళ్ళు ఎంత సంపాదించారు, ఇట్లా వాళ్ళ డీటెయిల్స్, రెవెన్యూ కానీ, ఎక్స్పెన్సెస్, ప్రాఫిట్స్, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ ఆ ఇన్కమ్ స్టేట్మెంట్లో ఉంటుంటాయి. ఓకే, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ అంటే ఇప్పుడు బిజినెస్ చేస్తారు, ప్రాఫిట్స్ వచ్చాయంటే ఎక్కడికి పోతే ఆ డబ్బులు అవన్నీ ఉండాలి కదా. ఆ డబ్బులు ఉంచారా, దీన్ని దేనికన్నా వాడారా, ఇట్లాంటి డీటెయిల్స్ తెలుసుకోవడానికి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ వాడుతూ ఉంటారు అనమాట. బ్యాలెన్స్ షీట్లో జనరల్గా ఏమేమి ఉంటాయనేది ఇందాక చెప్పాను. అసెట్స్, లయబిలిటీస్, ఈక్విటీస్ అని. అసెట్స్ అంటే మీకు తెలుసాను, మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఇప్పుడు బంగారం గడోళ్ళకి బంగారం అనేది అసెట్, ఎందుకంటే వాళ్ళు అమ్మేది బంగారం కాబట్టి. సో అంటే వాళ్ళ ఇన్వెంటరీ. ఓకే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి వాళ్ళ ల్యాండ్లు, హౌసెస్ అవన్నీ అసెట్స్, ఎందుకంటే వాళ్ళు అమ్మేదే ల్యాండ్ కాబట్టి. లేదంటే ఇప్పుడు నెస్లే ఉంది. నెస్లే మీకు తెలిసే ఉంటుంది, అది ఫుడ్ బిజినెస్ చేస్తుంది, అంటే స్నాక్స్ ఇట్లాంటివి అమ్ముతుంది. సో ఇప్పుడు అవి వాళ్ళకి అసెట్స్, అవి అమ్ముతేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి. సో ఓకే, ఇప్పుడు సపోజ్ వాళ్ళకి లయబిలిటీస్ ఏముంటాయి అంటే, వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళు అప్పులు తీసుకొని చేస్తూ ఉంటారు. లేదంటే ఇప్పుడు అమ్మాలను తయారు చేస్తారు, అవి తయారు చేశాక కొన్నాళ్ళకి ఎక్స్పైర్ అయిపోతాయి కదా, ఆ డబ్బులు వేస్టే కాబట్టి. సో అవి లయబిలిటీస్ కింద కూడా మారిపోతూ ఉంటాయి. సో ఇట్లా అసెట్స్, లయబిలిటీస్ ఇవి రెండు. మూడోది ఈక్విటీ. ఇనే మనం ఎక్కడ వెతకాలి, ఎక్కడ చూడాలి ఒక కంపెనీ కంటే, మనకి పాపులర్గా ఒక స్టాక్ మార్కెట్లో వాడే ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ పేరు screener.in అనమాట. మీరు screener.inలోకి లాగిన్ అయ్యాక ఇక్కడికి వెళ్ళి మీరు కంపెనీ పేరు సెర్చ్ చేయండి. సపోజ్ నేను దాన్ని నెస్లే అన్నా కదా, నెస్లేనే సెర్చ్ చేద్దాం. ఓకే, ఇట్లా నెస్లే వస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటా బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్కి వెళ్దాం. ఈ బ్యాలెన్స్ షీట్లో ఏంటంటే మీకు ఇందా చెప్పాను కదా ఈక్విటీ అని. సో వీళ్ళ దగ్గర ఈక్విటీ అలాగే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఓకే, వీళ్ళ దగ్గర లయబిలిటీస్ పెరుగుతూనే ఉన్నాయి, అసెట్స్ కూడా పెరుగుతున్నాయి, కాబట్టి బ్యాలెన్స్డ్గానే ఉంది అని మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ బ్యాలెన్స్ షీట్లో మనం ఏం చూడాలి అంటే, ఫస్ట్ మీరు ఇట్లా లయబిలిటీస్, అసెట్స్లోకి వెళ్తే మీరు లాంగ్ టర్మ్ డెట్స్ ఉన్నాయా లేవా, ఉంటే ఎట్లున్నాయి, ఎన్ని ఉన్నాయి. ఇక్కడ చూస్తే లాంగ్ టర్మ్ డెట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, తర్వాత పోను తగ్గింది, కొంచెం అటు ఇటుగా మెయింటైన్ చేస్తున్నారు అదే లెవెల్లో. సో ఇది మంచిది అనమాట. మనకి ఈ కంపెనీ స్టెబిలిటీగానే ఉంది, అప్పులు ఎక్కువ పెరగట్లేదు అని మనం అర్థం చేసుకోవచ్చు. అది విషయం అనమాట ఈ బ్యాలెన్స్ షీట్లో. సో నెక్స్ట్ ఇన్కమ్ స్టేట్మెంట్స్. ఓకే, ఇన్కమ్ స్టేట్మెంట్స్లో జనరల్గా అంటే వాళ్ళ గురించి డీటెయిల్స్ చాలా ఉంటాయి. మన ఇన్కమ్ స్టేట్మెంట్లో మనం మెయిన్గా చూసే 3 విషయాలు ఏంటంటే, వాళ్ళ రెవెన్యూ, వాళ్ళు ఎన్ని సేల్ చేయగలుగుతున్నారు, దాని నుంచి ఎంత రెవెన్యూ వస్తుందని తెలుసుకుంటాం. సో ఇప్పుడు ఈ రెవెన్యూ చేస్తున్నారు సరే, ఇదంతా చేయడానికి వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా. లేదంటే నెస్లే వాళ్ళే ఉన్నారు, వాళ్ళు టీవీలో యాడ్లు వేయడానికి, ప్రొడ్యూస్ చేయడానికి, వాళ్ళ కంపెనీలో ఉండే వర్కర్స్కి ఇట్లా చాలా ఖర్చులు ఉంటాయి కదా. ఆ ఎక్స్పెన్సెస్ అన్నీ ఈ కేటగిరీలోకి వస్తాయి. సో ఈ రెవెన్యూలోంచి ఎక్స్పెన్సెస్ తీస్తే మీకు తెలుసు ప్రాఫిట్ అని. ఓకే, సో ఇప్పుడు ఇదే విషయాన్ని మనం ఈ వెబ్సైట్లో ఎక్కడ చూడొచ్చు అంటే, క్వార్టర్లీకి వెళ్ళొచ్చు. ఓకే, ఇక్కడ సేల్స్, ఎక్స్పెన్సెస్, ప్రాఫిట్.
సో ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఇంకొకటి ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఇది మెయింటైన్ చేస్తున్నంతకాలం వీళ్ళు స్లోగా మంచి గ్రోత్లో స్టేబుల్ కంపెనీ లాగా మనం గుర్తించవచ్చు అనమాట. సో అప్పుడప్పుడు వీళ్ళకి ఇలా అదర్ ఇన్కమ్స్ పడుతుంటాయి, అవి మనం అప్పుడప్పుడు జరుగుతుంటాయి అన్నమాట. వాళ్ళకి ఏదన్నా బర్డన్ పడ్డాం, ఓకే. సో వాళ్ళు ఇంట్రెస్ట్లు కట్టుతూ ఉంటారు, ట్యాక్సులు కట్టాలి. సో ఇలాంటివన్నీ పోగా వాళ్ళకి మిగిలేది ఈ నెట్ ప్రాఫిట్స్ అనమాట. సో ఇవి ఎంత గ్రో అవుతుంటే అంత బెటర్, అంత స్టాక్ ప్రైస్ కూడా గ్రో అవుతుంది. దాని కింద ఈపీఎస్ ఇన్ ఆర్ఎస్ అని ఉంది, అంటే ఎర్నింగ్స్ పర్ షేర్ ఇన్ రూపీస్. సో మీ దగ్గర వాళ్ళ దగ్గర ఎన్నో కోట్ల షేర్లు ఉంటాయి. సో వీళ్ళు ఎంత ఒక షేర్కి ఎంత ఎర్న్ చేశారు అనేది మరి ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇప్పుడు లేటెస్ట్గా సెప్టెంబర్ 2024లో వీళ్ళు ఒక షేర్ మీద 10.23 రూపీస్ ఎర్న్ చేశారు ప్రాఫిట్స్. అది మనం ఈ విషయాన్ని తెలుసుకునేది, ఓకే. సో ఇదంతా వీళ్ళు గ్యాదర్ చేసి పెట్టారు సరే, కానీ ఇవి లేటెస్ట్ అప్డేట్ వెంటనే అవ్వదు అనమాట, 1-2 days టైం పడుతుంది. సో మీకు ఇది వెంటనే తెలియాలంటే ఏం చేయాలంటే డాక్యుమెంట్స్ అని వెళ్ళండి. సో మీరు ఇక్కడికి వెళ్ళి సర్చ్ కొడితే, ఓకే, క్వార్టర్లీ రిజల్ట్స్ అని కొడితే మీకు వచ్చేస్తుంది అనమాట ఇట్లా, ఓకే. సో ఈ డాక్యుమెంట్ మనం డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. లేదంటే ఇది, ఓకే, ఇది వెబ్సైట్ లింక్ అనమాట, బిఎస్సి ఇండియా అనేది అఫీషియల్ వెబ్సైట్ లింక్. సో నెస్లే కంపెనీ వాళ్ళు బిఎస్సి వాళ్ళకి అఫీషియల్గా ఇచ్చారనమాట ఈ డాక్యుమెంట్. సో అఫీషియల్ డాక్యుమెంట్లో ఉన్న డేటా మీరు చూడవచ్చు. ఇక్కడ జూమ్ చేస్తాను ఒకసారి, ఓకే. సో ఇక్కడ డీటెయిల్స్ ఏమి ఇచ్చారంటే లాస్ట్ 3 monthsలో, అంటే జూన్ 2024 నుంచి సెప్టెంబర్ 2024 వరకు, ఓకే. ఇది లాస్ట్ 3 monthsలో వీళ్ళ రెవెన్యూస్ పెరిగాయి, టోటల్ ఇన్కమ్ పెరిగింది. ఇట్లా కిందికి వస్తే రెవెన్యూస్ టోటల్గా పెరిగాయని మీకు అర్థమైంది, ఓకే. నెక్స్ట్ ఏంటి మనం అన్నది ఇందాక, ఎక్స్పెన్సెసే కదా. సో ఇప్పుడు ఇవన్నీ ఎక్స్పెన్సెస్, దేనికి పర్టికులర్గా ఎక్స్పెన్సెస్ ఉన్నాయని ఇటు ప్రతిదీ మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకే. టోటల్ ఎక్స్పెన్సెస్ జూన్లో వీళ్ళు ఇంత ఖర్చు పెడితే ఈసారి పెరిగాయి ఖర్చులు. ప్రాఫిట్తో పాటు ఖర్చులు పెరిగాయంటే, రెవెన్యూతో పాటు ఖర్చులు పెరిగాయంటే వీళ్ళకి ప్రాఫిట్స్ తగ్గాలి కదా. సో అది గమనించాలన్నమాట మీరు కూడా. సో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కట్టకముందు వీళ్ళ ప్రాఫిట్ ఎంత ఉందనేది ఇక్కడ తెలుసుకోవచ్చు, ఓకే. 13,115.9, 10,090. కానీ మీరు ఇక్కడ గమనిస్తే వీళ్ళకి ఎక్సెప్షనల్ ఐటమ్ అనేది ఒకటి వచ్చింది, అది వాళ్ళు మెన్షన్ చేయలేదు ఇక్కడ, ఎందుకు ఎక్సెప్షన్ అని. సో దీనివల్ల వీళ్ళ ప్రాఫిట్స్ 2,900 ఎక్స్ట్రా పెరిగిందనమాట. లేదంటే వీళ్ళ ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ సేమ్, అది విషయం. సో ఇది ట్యాక్స్ ముందు, ట్యాక్స్ తర్వాత మీకు ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ అని టోటల్గా ఉంటుంది అన్నమాట ఇక్కడ. సో 7,400 crores నుంచి 9,800 crores. సో ఇది పెరిగింది కాబట్టి 7.74 నుంచి 10.23 ఎర్నింగ్స్ పర్ షేర్ కూడా పెరిగింది. సో ఇవి మెయిన్గా చూసేవన్నమాట ఒక స్టాక్లో. ఇలా మీరు కూడా కొన్ని మీకు నచ్చిన కంపెనీస్కి ఇలా వెళ్ళి ఈ షీట్ ఓపెన్ చేయండి, ఓకే. అన్ఆడిటెడ్, స్టాండలోన్ అండ్ కన్సాలిడేటెడ్ అని 2 ఉంటాయి, అవి చెక్ చేయండి. కన్సాలిడేటెడ్ కూడా ఇలాగే ఉంటుంది సేమ్. స్టాండలోన్ అంటే మీనింగ్ ఏంటంటే సేమ్ ఓన్లీ నెస్లే అంటే నెస్లే ఇండియా వరకు మాత్రమే. కన్సాలిడేటెడ్ అంటే నెస్లే ఇండియా వాళ్ళు ఏదన్నా కంపెనీస్ని అంటే కొనుక్కొని వాళ్ళ నెస్లే అండర్లో పనిచేస్తున్నాయి అనుకోండి, ఆ కంపెనీస్తో కూడా కలిపి అంటే కన్సాలిడేటెడ్ అనమాట. సో అది డిఫరెన్స్ అంతే. సో రిజల్ట్స్ మీరు ఇట్లానే చెక్ చేయండి. ఇది 6 yearsకి, ఇది ఫైనాన్షియల్ ఇయర్కి, ఓకే. అలా ఉంటుంది డేటా. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ జనరల్గా ఏంటంటే ఇప్పుడు కంపెనీలో వాళ్ళు డబ్బులు పెడుతుంటారు, డబ్బులు రిటర్న్స్ వస్తూ ఉంటాయి, ఇలా క్యాష్ ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది కదా. సో దాన్ని ట్రాక్ చేసే ఒక మెట్రిక్ అనుకోండి ఇది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్లో
క్యాష్ ఎట్లా కదులుతుంది అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఆపరేటింగ్ క్యాష్లో అంటే మీరు బిజినెస్ చేస్తున్నారు, కోర్ బిజినెస్. ఇప్పుడు నెస్లేకి ఉంది, నెస్లే కోర్ బిజినెస్ ఏంటి, ఫుడ్ని అమ్మడం, స్నాక్స్ని అమ్మడం. సో దాని నుంచి వచ్చే డబ్బులంతా అంటే ఆ ప్రాఫిట్ మనీ అంతా ఆపరేటింగ్ క్యాష్లో కిందకి వస్తుంది. సో ఇప్పుడు ఇన్వెస్టింగ్ క్యాష్లో అంటే వీళ్ళు ఇప్పుడు కంపెనీస్నే కొంటూ ఉంటారు, లేదంటే ఇప్పుడు వాళ్ళకు వర్కర్స్ని కొనడము, లేదంటే వర్కర్స్ కాదులే సారీ మెషిన్స్ని కొనడం, ఆ మెషిన్స్ నుంచి వచ్చే రిటర్న్ ఉంటుంది కదా, అట్లా అక్కడి నుంచి కూడా ఒక క్యాష్లో వస్తుంది కదండి. అంటే వాళ్ళకి ఇంత డబ్బులు పెడితే ఇంత రిటర్న్, ఇంత పనికొచ్చే పని జరుగుతూ ఉంటుంది కదా. సో అది ఇన్వెస్టింగ్ క్యాష్లో అనమాట, అక్కడ తెలుసుకోవచ్చు. ఫైనాన్సింగ్ క్యాష్లో మీరు డెట్ అండ్ ఈక్విటీ, షేర్లు, అప్పులు మీకు ఐడియా ఉంటాయి. ఐ మీన్ ఇప్పుడు కంపెనీస్ అనేవి ప్రతి 3 మంత్స్కి 6 మంత్స్కి లేదా 1 ఇయర్కి డివిడెండ్స్ ఇస్తూ ఉంటాయి, లేదంటే అప్పులు తీసుకుంటూ ఉంటాయి. ఇటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ ఈ ఫైనాన్సింగ్ క్యాష్లో కిందకి వస్తాయి. సో దీన్నే మీరు ఇదే వెబ్సైట్లో చెక్ చేయొచ్చు అనమాట, స్క్రీనర్ వెబ్సైట్లో. దానికోసం మీరు క్యాష్లో అనే సెక్షన్కి వెళ్ళండి. సో ఆపరేటింగ్ యాక్టివిటీ, ఇన్వెస్టింగ్ యాక్టివిటీ, ఫైనాన్సింగ్ యాక్టివిటీ. మీరు చూస్తే ఇది స్లోగా పెరుగుతుంది అనుకోండి, ఆపరేటింగ్ ప్రాఫిట్స్ యాక్టివిటీ బాగా పెరుగుతుందంటే మీ ప్రాఫిట్స్ కూడా పెరుగుతున్నట్టు. ఇన్వెస్టింగ్లో మైనస్ ఉంది, మైనస్ అంటే వీళ్ళు డబ్బులు పెడుతున్నారని అర్థం. ఇక్కడే ఎక్కువ ఖర్చు పెట్టారు డబ్బులు, మీరు అది గమనిస్తే. ఇప్పుడు ఖర్చు పెట్టారు కాబట్టి దీన్ని అమ్మేసి ఫ్యూచర్లో తెచ్చుకునేకి వీళ్ళకి స్కోప్ ఎక్కువ ఉందన్నమాట. సో అలాగా ఫైనాన్సింగ్ యాక్టివిటీ. సో ఇలాగా నెట్ క్యాష్ ఫ్లోస్ని చెక్ చేయొచ్చు. వీళ్ళ దగ్గర ఈ ఖర్చులన్నీ పోగా 200 crores వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తగ్గిపోయాయి అన్నమాట. ఇట్లా ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ తెలుసుకొని నేనేం చేయాలా అంటే, పాజిటివ్గా ఈ క్యాష్ ఫ్లోస్ అన్నీ పాజిటివ్గా పెరుగుతూ ఉన్నాయనుకోండి, ఓకే, అది ఒక కోర్ బిజినెస్ మంచిగా డబ్బులు జనరేట్ చేయగలుగుతుంది ఈ సిచ్యువేషన్లో అని తెలుసుకోగలం అనమాట. ఇన్ కేస్ నెగిటివ్ వచ్చా కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, సో దీనివల్ల లేదంటే ఈ పర్టికులర్ రీజన్ వల్ల తగ్గింది అని మీరు ఒక ఐడియా తెచ్చుకోవడానికి అనమాట ఇది ఈ క్యాష్ ఫ్లోని చెక్ చేసేది. ఓకే, సో నెక్స్ట్ కంపెనీ గురించి జనరల్గా చెక్ చేశారనమాట. రెవెన్యూస్ ఎట్లున్నాయి, క్యాష్లో ఎట్లుంది, ఇవన్నీ ఓకే. సరే, ఇప్పుడు వాల్యుయేషన్ మెట్రిక్స్. ఇప్పుడు స్టాక్ అంటూ ప్రైస్ ఉంది, దాని వాల్యూని మీరు చెక్ చేయాలి కదా, అది ఎట్లా పర్ఫామ్ చేస్తుంది, ఎట్లా పెరుగుతుంది, ఎట్లా పడుతుంది, ఇవన్నీ ఈ ఓవర్ వాల్యుయేషన్, అండర్ వాల్యుయేషన్, ఇటువంటివన్నీ చెక్ చేయడానికి ఇది వాడుతూ ఉంటారనమాట ఈ వాల్యుయేషన్ మెట్రిక్స్ అని. అందులో ఫస్ట్ ఉన్న మెట్రిక్ ఏంటంటే ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో. దీన్ని సింపుల్గా దీనికి అంటే మ్యాథమెటికల్ ఫార్ములా అనమాట. దీనికి ఉన్న మ్యాథమెటికల్ ఫార్ములా స్టాక్ ప్రైస్ డివైడెడ్ బై ఎర్నింగ్స్ పర్ షేర్. మీకు అర్థమైంది అనుకుంటా మీకు సింపుల్గానే. స్టాక్ ప్రైస్, ఇప్పుడు నెస్లే స్టాక్ ప్రైస్ ఎంత ఉంది, 2200 రూపీస్ ఉంది. సో డివైడెడ్ బై ఎర్నింగ్స్ పర్ షేర్. ఎర్నింగ్స్ పర్ షేర్ అంటే సింపుల్గా ఇందాక చూపించాను కదండి, ఇందాక చూపించిన 10.23 అనుకోకండి. ఇప్పుడు ఇక్కడ వేసే ఎర్నింగ్స్ పర్ షేర్ ఏంటంటే ఈ 4, ఈ 6.8, 9.69, 7.74, 10.23 ఉన్నాయి కదా, ఈ 4ని యాడ్ చేసి అందులో వేస్తారనమాట. అంటే ట్రైలింగ్ 12 months ఎర్నింగ్స్ పర్ షేర్ అంటారనమాట కరెక్ట్ వర్డింగ్. అంటే లాస్ట్ 12 monthsగా ఉన్న ఎర్నింగ్స్ ఎంత అనే దాన్ని స్టాక్ ప్రైస్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారనమాట ఈ ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో. సో జనరల్గా దీన్ని ఎలా చెక్ చేస్తారు, ఈ స్టాక్ పిఈని. ఇక్కడ మీరు చూస్తే స్టాక్ పిఈ 68.8 ఉంది, ఇండస్ట్రీ పిఈ 54.6 ఉంది. అంటే ఇండస్ట్రీ యావరేజ్ కంటే స్టాక్ పిఈ చాలా ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు ఇది ఓవర్ వాల్యూడ్ అని అందరు చెప్తూ ఉంటారనమాట. ఓకే, ఇప్పుడు నెస్లే చీప్గా దొరుకుతుందా స్టాక్ అంటే లేదు, ఓవర్ వాల్యూడ్ దొరుకుతుంది. ఈ విషయాల్ని తెలుసుకోవడానికి వాడుతుంటారు అనమాట. ఇప్పుడు ఇది హై పిఈ ఉంది కాబట్టి దీని మీద మంచి గ్రోత్ ఉన్నాయని జనాలకి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలా పెరిగినంతసేపు ఇది బాగానే ఉంటుంది, పెరగకపోతే పడిపోతుంది. ఇది అనమాట దీని ఇంటర్ప్రిటేషన్. దీన్ని ఇలా వాడతారు. ఓకే, ఒకవేళ ఇది 54.6 కంటే తక్కువ ఉందనుకోండి,
ఇప్పుడు దీనికి ఇవ్వాల్సిన వాల్యూ అంటే తక్కువ వాల్యూ ఇస్తున్నారు. ఈ టైంలో ఇది స్లో గ్రోత్లో ఉండొచ్చు, లేదంటే దీనికి ఏదో పర్పస్ ఉంది దీనికి ఇంత తక్కువ వాల్యూ ఇవ్వడానికి కారణం. ఆ పర్పస్ని వెతికి తెలుసుకోవచ్చు. అది టెంపరీ పర్పస్ అయితే మీరు కొని పెట్టుకుంటే మీకు పెరుగుతుంది. లేదంటే పర్మనెంట్గా ఇలా జరుగుతుందంటే మీకు అవి మంచిది కాదు, అలా కొనకండి. అది మీరు తెలుసుకోవాలన్నమాట. ఓకే, ప్రైస్ టు ఎర్నింగ్స్తో పాటు నెక్స్ట్ ప్రైస్ టు బుక్ రేషియో అని కూడా ఇంకోటి ఉంటుంది. ఆ ప్రైస్ టు బుక్ రేషియో ఏంటంటే ఈ ప్రైస్ టు బుక్ రేషియో ఎలా చూస్తారంటే మార్కెట్ ప్రైస్ పర్ షేర్, మీకు ఇందాక చెప్పాను ప్రైస్, స్టాక్ ప్రైస్ ఉంది కదండి, ఆ ప్రైస్ డివైడెడ్ బై బుక్ వాల్యూ. ఈ బుక్ వాల్యూ ఎలా వచ్చింది అంటే మీకు ఇందాక బ్యాలెన్స్ షీట్లో చెప్పాను అసెట్స్ అండ్ లయబిలిటీస్ అని. సో ఈ అసెట్స్ అండ్ లయబిలిటీస్ డిఫరెన్స్, ఆ డిఫరెన్స్తోనే ఈ బుక్ వాల్యూ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, అది కూడా బుక్ వాల్యూ సింపుల్గా అలా మైనస్ వేసేస్తే సరిపోద్దా అంటే కాదు. షేర్ హోల్డర్స్ ఎక్విటీ, అవుట్ స్టాండింగ్ ఎక్విటీ, వీటిని వాడి బుక్ వాల్యూ పర్ షేర్ ఎంత ఉంది అని కనుక్కుంటారు అనమాట. ఓకే, ఆ వాల్యూ ఇది. ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది ఎందుకు వాడతారు అంటే అండర్ వాల్యూడ్లో ఉందా లేదంటే ఓవర్ వాల్యూడ్లో ఉందో తెలుసుకోవడానికి అనమాట. ఇక్కడ అంటే పీబీ ఉంది, పీఈ ఉంది కదా, రెండు అండర్ వాల్యూడ్ ఓవర్ వాల్యూడ్ తెలుసుకోవడానికి. కానీ ఎందుకు పీఈనే చూడాలి లేదంటే ఎందుకు పీబీనే చూడాలి అనే దానికి ఒక రీజన్ ఉందన్నమాట. ఇప్పుడు కొన్ని కంపెనీస్కి ఎర్నింగ్స్ అనేది ఇంపార్టెంట్. కొన్ని కంపెనీస్కి ఏంటంటే లైక్ బ్యాంక్స్, జనరల్గా ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది బ్యాంక్స్కే చూస్తారనమాట. బ్యాంక్స్లో ఏంటి, డబ్బులు వెంటనే రావు. వాళ్ళు ఫస్ట్ ₹1 కోటి అప్పు ఇచ్చారంటే వాళ్ళు నెల నెల ఈఎంఐ కడుతుంటే కొంచెం ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి. అక్కడ ఏంటంటే అసెట్స్ లయబిలిటీస్లో తేడా వచ్చి అక్కడ బుక్ వాల్యూస్ని చెక్ చేస్తూ ఉంటారు అనమాట. కానీ ఇక్కడ రియాలిటీలో వాళ్ళకి డైరెక్ట్ డబ్బులు ఇస్తే ఇట్లా వస్తువు అమ్మితే ఇట్లా డబ్బులు వచ్చేసినాయి, ఇంత ప్రాఫిట్ వచ్చేసిందని అక్కడ డైరెక్ట్ కన్ఫర్మ్ అయిపోదు అనమాట. ఇప్పుడు అప్పు ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళు కట్టి వాడు ఆపేశాడంటే అక్కడ వాళ్ళు నష్టపోతున్నట్టు రియాలిటీలో. ఓకే, ఆ తేడాలు ఉంటాయి కాబట్టి బ్యాంక్స్కి జనరల్గా ప్రైస్ టు బుక్ వాల్యూ చూస్తారు, మిగిలిన స్టాక్స్కి ప్రైస్ టు ఎర్నింగ్స్ చూస్తారు అనమాట. ఓకే, థర్డ్ మెట్రిక్ జనరల్గా అందరు చూసేది ఏంటంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ. ఓకే, నెట్ ఇన్కమ్ డివైడెడ్ బై షేర్ హోల్డర్స్ ఈక్విటీ, సింపుల్ ఫార్ములా ఇదనమాట. ఇప్పుడు ఈ ఆర్ఓఈని దేనికి చూస్తారు, అసలు దీని మీనింగ్ ఏంటి, ఇది ఎందుకు చూడాలి అంటే ప్రాఫిటబిలిటీ షేర్ హోల్డర్స్కి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి. ఆర్ఓఈ ఎక్కువ ఉందంటే జనరల్గా వీళ్ళు ప్రాఫిట్స్ బాగా జనరేట్ చేస్తున్నారు అని. సో మీరు ఇక్కడ ఈ స్టాక్కి చూస్తే 135% ఆర్ఓఈ ఉంది. సో షేర్ హోల్డర్స్కి వీళ్ళు మంచి షేర్ హోల్డర్స్కి వీళ్ళు మంచి రిటర్న్స్ జనరేట్ చేయగలుగుతున్నారని ఇక్కడ ప్రూవ్ అవుతూ వచ్చిందనమాట ఇన్నాళ్ళగా. సో నాలుగో మెట్రిక్ వచ్చేసి డెట్ టు ఈక్విటీ రేషియో, టోటల్ డెట్ బై షేర్ హోల్డర్స్ ఈక్విటీ. సో ఈ మెట్రిక్ ఎందుకు వాడతారంటే ఫైనాన్షియల్ అసెట్స్ లయబిలిటీస్ ఉన్నాయి కదండి, సో వాటి మధ్యలో బ్యాలెన్స్ ఉందా లేదా, ఎంత బ్యాలెన్స్ ఉంది, ఎంత ఇంబ్యాలెన్స్ ఉందని తెలుసుకోవడానికి జనరల్గా వాడుతూ ఉంటారు. సో ఇప్పుడు కొందరు ఏంటంటే నాకు వాళ్ళ షేర్లు ₹1 కోటి షేర్లు ఉన్నాయనుకోండి, ₹1 మించి అప్పు ఉండకూడదని కొందరు అనుకుంటారు, 2 కోట్ల మించి అప్పు ఉండకూడదని కొందరు అనుకుంటారు. అంటే ఒక కంపెనీ సైజుని బట్టి ఇంత అప్పు ఉండొచ్చు పర్లేదు అని ఒక లిమిట్ ఉంటుంది కదా, అక్కడ కనుక్కోవచ్చు అనమాట. నేను పర్సనల్గా ఏంటంటే ₹1 వర్త్ షేర్స్ ఉన్నాయంటే 2 కోట్ల మించి అప్పు ఉండకూడదు అని నేను ఫీల్ అయ్యే మనిషిని అనమాట. సో ఇట్లా నేను ఒక క్యాల్కులేషన్ చేస్తుంటాను. ఇక్కడ చూస్తే మీరు 0.09, వీళ్ళకి ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అప్పు, వీళ్ళకి అప్పు లేనట్టు ఒక రకంగా. ఓకే, ఇది ఒక పాయింట్. ఇంకా మీరు ఫైనల్గా చూస్తే పీఈజీ రేషియో ఫిఫ్త్ రేషియో పీఈజీ రేషియో ఉంది. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తానంటే పీఈ రేషియో
డివైడెడ్ బై యాన్యువల్ ఈపీఎస్ గ్రోత్ రేట్. సో ఇది కూడా ఇంకో మెట్రిక్లా వాడుతూ ఉంటారు అనమాట. ఇది ఓవర్ వాల్యూడ్ ఉందా, అండర్ వాల్యూడ్ ఉందా అని. పీఈజీ రేషియో, రేషియోని బేస్ చేసుకొని దీన్ని తయారు చేస్తుంటారు. ఈ పీఈజీ రేషియో జనరల్గా 1 కంటే తక్కువ ఉందంటే అండర్ వాల్యూడ్, 1 కంటే ఎక్కువ ఉంటే ఓవర్ వాల్యూడ్ అని చెప్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే 3.52 క్లియర్లీ ఓవర్ వాల్యూడ్ ఉందని తెలిసిపోతుంది. ఓకే, ఇండస్ట్రీ అండ్ మ్యాక్రో ట్రెండ్స్ సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇండస్ట్రీ అనాలిసిస్ అంటూ ఉంటారు చూసినారు. ఈ ఇండస్ట్రీ బాగా చేస్తుందా లేదా, అంటే ఇప్పుడు ఐటీ సెక్టర్కి మంచి అవకాశాలు ఉన్నాయా, లేదంటే ఫార్మా సెక్టర్కి అవకాశాలు ఉన్నాయా, మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళకు ఉన్నాయా, ఫుడ్ తయారు చేసే వాళ్ళకు ఉన్నాయా అని తెలుసుకోవచ్చు అనమాట. సో ఓకే, నిన్న ఫ్రైడే ఒక న్యూస్ వచ్చిందనమాట. ఆర్బీఐ వాళ్ళు రేట్ కట్ చేయట్లేదు, సిఆర్ఆర్ తగ్గిస్తున్నామని. వాళ్ళు అది ఎందుకు అన్నారంటే వాళ్ళు ప్రతి నెల డేటా చెక్ చేస్తుంటారు అన్నట్టు, ఇన్ఫ్లేషన్ డేటా. వాళ్ళకి అప్పుడు వచ్చింది ఏంటంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ 10.82% పెరుగుతుంది. సో ఇంత కాస్ట్లీ అయిపోతుంది కాబట్టి మనం ఆ ఇన్ఫ్లేషన్ తగ్గించాలి అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. కానీ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ అది ఇన్ఫ్లేషన్ అవుతుంది కదా అని వడ్డీ రేట్లు పెంచేశారనుకోండి, బిజినెస్లకి ఇబ్బంది అయిపోతుంది, వాళ్ళు బిజినెస్ చేసుకోలేరు. ఇక్కడ కొంచెం లాజిక్ ఇలా వర్క్ అవ్వదు అనమాట సరిగ్గా. సో వీళ్ళు ఏంటంటే వడ్డీ రేట్లు పెంచుకోకుండా సిఆర్ఆర్ అనేది తగ్గించారనమాట. సిఆర్ఆర్ తగ్గడం అంటే మార్కెట్లోకి ఎక్కువ డబ్బులు ఇన్ఫ్లో అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇలా ఇన్ఫ్లో అవ్వడం వల్ల ఏంటంటే చేతులు ఎక్కువ డబ్బులు ఉంటాయి, వీలైనంత అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు బ్యాంక్స్ ఎక్కువ వడ్డీ ఎక్కువ ఇప్పుడు ప్రజెంట్ 6.5% ఆర్బీఐ వడ్డీ ఉంది. సో ఇప్పుడు అదే రేటుకి ఇవ్వాలని అంటే జనరల్ దాని మీద కొంచెం ప్రాఫిట్ పెట్టుకొని ఇస్తారు. ఓకే, ఇప్పుడు వాళ్ళు అధిక వడ్డీలతో ఛార్జ్ చేసి డబ్బులు తీసుకునే వాళ్ళు తక్కువ ఉంటారు. అలా తీసుకునే వాళ్ళు ఎలా పడితే అలా ఖర్చు చేయరు. సో వాళ్ళు జాగ్రత్తగా నిదానం కట్ చేస్తారు కాబట్టి ఇటువంటివి కొంచెం ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అని ఒక నమ్మకంతో ఇలా చేశారనమాట. సో ఇప్పుడు ఏంటి, ఆర్బీఐ వాళ్ళే ఫుడ్ ఇన్ఫ్లేషన్ని తగ్గించాలని చూస్తున్నారు. ఫుడ్ ఇన్ఫ్లేషన్ తగ్గించాలంటే ఎవరెవరికి నష్టం? ఫుడ్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ కంపెనీస్కి నష్టం రాబోతుంది టెంపరీగా. ఓకే, ఆ ట్రెండ్ని మీరు ఇట్లా అనాలిసిస్ చేసి కనుక్కోవచ్చు అనమాట. ఇప్పుడు సెక్టోరల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మీరు ఇలాగా అనాలిసిస్ చేయాలన్నమాట. లైక్ ఐటీ, ఇప్పుడు ఐటీ వాళ్ళు అంటే ఎట్లా, ఐటీ కంపెనీస్ అన్నీ యూరోప్కి, యూఎస్కి వాళ్ళ సర్వీసెస్ని ఇస్తూ ఉంటాయి. సో మన ఇండియా కంటే యూఎస్ వాల్యూ, యూరోప్ వాల్యూ, కరెన్సీ వాల్యూ ఉంది కదండి, అది పెరుగుతున్నంత కాలం వాళ్ళు ఇచ్చే డబ్బులు మనకు బెనిఫిట్ని తెచ్చిపెడుతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళు తక్కువ డబ్బులకే మనం సర్వీస్ చేయగలం కాబట్టి అదొక బెనిఫిట్ అనమాట వాళ్ళకి. అప్పుడు ఈ సెక్టర్ ఐటీ సెక్టర్ పర్ఫామ్ చేస్తుందని ఇలాగా అనాలిసిస్ చేయొచ్చు. ఇది వింటర్. ఈ వింటర్లో ఎక్కువ మంది కరెంటు వాడరు, ఎందుకంటే ఆల్రెడీ చల్లగా ఉంటుంది, ఇంట్లో ఫ్యాన్లు వేసుకోరు, ఏసీలు వేసుకోరు. సో ఇక్కడ పవర్ కన్జంప్షన్ అనేది ఆటోమేటిక్గా ఈ వింటర్ సీజన్లో తగ్గిపోతుంది. కానీ సమ్మర్ సీజన్లో ఇవన్నీ బాగా పెరిగిపోతాయి. ఆ టైంలో ఏం చేస్తారు, కంపెనీస్ కూడా ఎక్కువ డిమాండ్ వచ్చేసింది కాబట్టి ఎక్కువ రేట్లు పెట్టేసి అమ్మేస్తుంటారు అనమాట కరెంట్ని. అలాగా ప్రతి సెక్టోరల్ సీజనల్ ఎఫెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. అవి కూడా గమనిస్తూ ఈ సెక్టోరల్ పర్ఫార్మెన్స్ చెక్ చేస్తూ ఉంటారు అన్నమాట. కొందరు, అందరూ చెక్ చేస్తారు, కొందరు కాదు. ఇంకా మీకు ఇందాకే చెప్పాను ఎకానమిక్ ఇండికేటర్స్ అని. ఇందాక ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు తగ్గించా, జీడిపి గ్రోత్ పెరుగుతుందా లేదా అని, ఓకే, పెరుగుతుందా లేదా అని చెక్ చేసి, లేదంటే ఇట్లా ఇన్ఫ్లేషన్ ఎక్కువ అవుతుందా లేదా అని చెక్ చేసి ఇన్వెస్టింగ్ చేయాలా వద్దా అని డిసైడ్ అవుతూ ఉంటారు.
ఈ ఈ చెప్పాను ఈ 3-4 పాయింట్లు ఇవి ఎకానమీకి మంచి ఇంపాక్ట్ చూపిస్తుందా, మంచిగా పెరిగే స్కోప్ ఇస్తుందా, మంచిగా పడే స్కోప్ ఇస్తుందా అనేది మనం తెలుసుకొని దాని ప్రకారం అమ్మాలా కొనాలా అని డిసైడ్ అవుతూ ఉంటాం. ఓకే, ఇంకా గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్ మూడోది మీకు అది తెలుసు. ఇప్పుడు ఇందాకే చెప్పాను, యుఎస్ కానీ యూరోప్ కానీ వాళ్ళ పరిస్థితి బాగాలేదనుకోండి, యుఎస్ ఎకానమీ బాగాలేదనుకోండి, వాళ్ళు డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చి కొనుక్కోరు. అలా కొనుక్కున్నప్పుడు మన ఇండియా మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో యుఎస్ ఎకానమీ బాగున్నంతసేపు ఐటీ సెక్టార్ కూడా బాగుంటుంది, ఎందుకంటే యుఎస్ మీద డిపెండ్ అయిన సెక్టార్ ఐటీ సెక్టార్. కాబట్టి ఇలాగా ఒక అనాలిసిస్ చేయొచ్చు అనమాట, గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో లేదో తెలుసుకొని. ఓకే, లేదంటే ఇంకా జియో పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి, లేదంటే ఎక్కడన్నా వార్ జరుగుతున్నప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైసులు పెరిగిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. లేదంటే ఏదన్నా కంపెనీ మన ఇండియానే ఉంది, చైనా ప్రోడక్ట్స్ని బ్యాన్ చేసేసింది, సో ఇప్పుడు చైనా వాళ్ళకి అక్కడ రెవెన్యూ లాస్, ఈ విషయం తెలిసిన వెంటనే వాళ్ళ స్టాక్స్ పడిపోయి ఉంటాయి. ఓకే, అలాగా ఏదన్నా వేరే కంట్రీస్ తీసుకునే డెసిషన్ వల్ల వేరే వేరే కంట్రీస్కి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. అది గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్ అని కూడా మనం క్యాచ్ చేయాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కేటగిరీలుగా ఇన్వెస్టర్లను డివైడ్ చేస్తారనమాట. అందులో ఫస్ట్ కేటగిరీ ఎఫ్ఐఐ. వీళ్ళు ఏంటంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. వీళ్ళు వేరే వేరే పెద్ద పెద్ద దేశాల నుంచి వీళ్ళ ఫండ్స్ని అన్నీ తీసుకొచ్చి మన ఇండియన్ మార్కెట్లో పెడుతూ ఉంటారు అన్నమాట. వీళ్ళు ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తారంటే, వీళ్ళు చాలా కోట్లు తెచ్చి పెట్టేస్తుంటారు కాబట్టి వీళ్ళు పెట్టంగానే అలా మార్కెట్ పెరిగిపోతూ ఉంటుంది. ఓకే, వీళ్ళు అమ్మంగానే మార్కెట్ అలా పడిపోతూ ఉంటుంది. అవన్నీ చాలా అదేమంటారు, వీళ్ళ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట స్టాక్ మార్కెట్ మీద. ఓకే, వీళ్ళ గురించి తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. అలాగే ఇంకా సెకండ్ కేటగిరీ ఏంటంటే డిఐఎస్. వీళ్ళు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. వీళ్ళు సింపుల్గా చెప్పాలంటే మన ఇండియాలో ఉండే పెద్ద పెద్ద కంపెనీస్. ఇప్పుడు రీటైల్ ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నా అంటారు. వాళ్ళు ఏంటి, రియాలిటీలో ఆ కంపెనీకి డబ్బులు ఇస్తే ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళు స్టాక్ మార్కెట్లోకి వాళ్ళ అనాలిసిస్తో డబ్బులు తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళనే కాదు, ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా మీరు డబ్బులు ఇస్తారు, 1000 కడుతూ ఉంటారు, 50 ఏళ్ళ తర్వాత మీకు ఇంత ఇస్తాం డబ్బులు అంటారు రిటర్న్. అవన్నీ ఎట్లా సంపాదిస్తారు, వీళ్ళు ఇన్వెస్ట్ చేసే కదా సంపాదించేది. సో ఇట్లా మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ ఏదన్నా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇటువంటివి చేస్తుంటారు కదా, పెద్ద పెద్ద కంపెనీలు ఇండియాలో ఉన్నాయి, వాళ్ళు డిఐ కేటగిరీ ఎందుకు వస్తారు. మూడో కేటగిరీ రీటైలర్. రీటైల్ అంటే మనమే, నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు, జనరల్గా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా డైరెక్ట్గా వచ్చి నేను ఇన్ని షేర్లు కావాలని కొనేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఈ డిఐఎస్ అనే వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఏంటంటే ఈ ఎఫ్ఐఎస్ అనే వాళ్ళు ఇష్టం వచ్చి తిప్పుతూ ఉంటారు కదా మార్కెట్ని. ఎక్కువ డబ్బులు వేసేస్తే మార్కెట్ పెరిగిపోతూ ఉంటుంది, ఎక్కువ డబ్బులు తీసేస్తే మార్కెట్ పడిపోతూ ఉంటుంది. సో దీన్ని స్టెబిలిటీ తీసుకురాగలరు అనమాట. వీళ్ళకి ఆ శక్తి ఉంది. వీళ్ళు మార్కెట్ పడనీయకుండా కాపాడే పనిలో ఉంటారు, లేదంటే మార్కెట్ అనవసరంగా ఎక్కువ పెరిగిపోతూ ఉంటే పెరగనీయకుండా కాపాడే పనిలో వీళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట. సో వీళ్ళ ఇంపాక్ట్ అలా ఉంటుంది స్టాక్ మార్కెట్లో. సో ఇప్పుడు వీళ్ళ డేటానే రోజు నేను ఎలా చూడాలి అంటే, మీరు సింపుల్గా గూగుల్ ఓపెన్ చేయండి, ఎఫ్ఐఐ డిఐఐ డేటా అని కొట్టండి. ఓకే, ఇలా కొట్టంగానే మీకు ఫస్ట్ వెబ్సైట్ ఎన్ఎస్సి ఇండియా అని స్టాక్ మార్కెట్ ఎన్ఎస్సి వాళ్ళది వెబ్సైట్ వస్తుంది, మీరు ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేయగానే మీకు డైరెక్ట్గా ఒక బాక్స్ వచ్చేస్తుంది. సో ఈ బాక్స్లో మీరు గమనిస్తే డిఐఏ ఎఫ్ఐఐ అని ఉన్నారు. December 6th రోజు 11,000 crores డిఐఎస్ వాళ్ళు కొన్నారు, 9,000 crores సెల్ చేశారు. ఓకే, ఇక్కడ డిఐఎస్ వాళ్ళు వీళ్ళు 1,800 crores అమ్మితే వీళ్ళు స్టెబిలైజ్ చేయడానికి 1,650 crores కొన్నారనమాట. సో ఇలా వీళ్ళు బ్యాలెన్స్ ఎప్పుడు అనేది జరుగుతూనే ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చి ఇట్లా రోజు మీరు చెక్ చేయొచ్చు అనమాట గూగుల్లో కొట్టి. ఓకే, మీరు ఇట్లా
ఎఫ్ఐఎస్ అనే వాళ్ళు ఎక్కువగా నెగిటివ్లోనే ఉన్నారనుకోండి, వీళ్ళ ఉద్దేశం అమ్ముతూనే ఉన్నారు, వీళ్ళు మార్కెట్ని కిందికి పడగొడుతూనే ఉంటారు. మీరు కూడా అమ్మడానికే మీరు ఆలోచించండి, కొనడానికి బదులు. మీరు సపోజ్ ఏదన్నా మీకు నచ్చిన ఒక 5 కంపెనీలు తీసుకోండి. మీరు ఈ పిఈ, ఈ రెవెన్యూ ఇవన్నీ ఉన్నాయి కదా, ఒకసారి ఇట్లా లిస్ట్ రాసుకోండి. వీలైతే నాకు షేర్ చేయండి, మీరు కరెక్ట్గా చేశానో లేదో నేను చెప్తాను. సో ఇదొక డిస్కషన్ లాగా మనం టెలిగ్రామ్లో దీని గురించి మాట్లాడుకుందాం, చేస్తాం. ఓకే, మీరు ఈ విషయాలన్నిటిని మీరు టెలిగ్రామ్లో వీలైతే డిస్కస్ చేయడానికి జాయిన్ అవుతారనుకుంటున్నాను. దాని లింక్ మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. బుల్స్ బ్లూ ప్రింట్ అని మన ఛానల్, టెలిగ్రామ్ ఛానల్. ఓకే, ఐ హోప్ మీకు ఈ ఫండమెంటల్స్ క్లియర్గానే అర్థమయ్యాయని అనుకుంటున్నాను.